హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డిఎస్ రాజు. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తెలియాలంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీ విలువైన సలహాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం టాపిక్లోకి వెళ్దాం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో భారతదేశంలో 20 లక్షల నుంచి 25 లక్షల దాకా పాము కాట్లు సంభవిస్తున్నాయి. వీటిలో 50,000 నుంచి 60,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అయితే భారతదేశంలో ఈ పాముల మీద అవగాహన అనేది చాలా తక్కువగా ఉండటం వలన పాము కాటు సంభవించిన వెంటనే వైద్య సహాయం కన్నా కూడా మంత్రతంత్రాల మీద ఆధారపడడం వలన ఈ విధంగా మరణాలు అనేవి సంభవించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఏటా భారతదేశంలో 20 నుంచి 25 లక్షల పాము కాట్లు సంభవిస్తున్నప్పటికీ 50,000 నుంచి 60,000 వరకే మరణాలు ఉంటున్నాయి. ఇవి కేవలం 2.5 నుంచి 3% మాత్రమే. అయితే ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే పాములు కేవలం మనుషులను కాటు వేయడానికే పుట్టలేదు. అవి వాటి జీవన విధానంలో భాగంగా అవి జీవించడానికి ఆహారంగా కప్పలను, ఎలుకలను తింటూ ఉంటాయని మనకు తెలుసు. అయితే వాటిని పట్టుకున్నప్పుడు వాటిని అచేతన స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క సర్పం అనేది విషాన్ని స్రవిస్తుంది. ఈ స్రవించిన విషం అనేది దాన్ని పట్టుకున్నప్పుడు మ్యాక్సిమం ఆ యొక్క ఆహారంలోకి వెళ్ళిపోయి దాన్ని అచేతన స్థితిలోకి తీసుకువెళ్ళిన తర్వాతనే దాన్ని మింగివేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఆహారాన్ని మింగినటువంటి యొక్క సర్పం తర్వాత ఏ యొక్క జంతువునైనా లేదా మనిషినైనా కాటు వేసినప్పుడు ఎక్కువ విషం అనేది విడుదల అవ్వకపోవడం జరుగుతుంది. దానిలో ఆల్రెడీ ఆ యొక్క విష గ్రంథుల్లో తక్కువ విషం ఉండడం వలన చాలా తక్కువ మోతాదులో విషం అనేది శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి ఎన్ని పాము కాట్లు సంభవించినప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉండడానికి అదొక కారణం అన్నమాట. అయితే ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకోవడం లేట్ అయినటువంటి సర్పాలు ఉంటాయో లేదా ఒక రోజు లేదా 2 రోజులు ఆహారం తీసుకునే సర్పాలు కనుక కాటు వేసినట్లయితే వెంటనే 99.9% బ్రతికే ఛాన్సెస్ అయితే ఉండవు. ఖచ్చితంగా మనిషికి మరణం సంభవిస్తుంది. ఎందుకంటే ఆహారం తీసుకునే సర్పాలలో ఆ యొక్క విష గ్రంథులలో ఎక్కువ విషం నిల్వ ఉండి ఆ యొక్క విషం అనేది మానవ శరీరంలోకి ప్రవేశించడం వలన వెంటనే అవి వ్యవస్థనంతటిని కూడా నాడీ వ్యవస్థను కానివ్వండి, రక్త ప్రసరణ వ్యవస్థను కానివ్వండి నాశనం చేసి వెంటనే మనిషికి మరణం సంభవిస్తుంది. ఇది వర్షాకాలం కాబట్టి ఈ సీజన్లో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన పరిసరాల్లో నివసించేటువంటి పాముల గురించి మనం తెలుసుకుందాం. ఈ నివసించే పాముల్లో విషపూరితమైనవి, విషరహితమైనవి కూడా ఉంటాయి. విషపూరితమైన పాములను చూసుకుంటే వీటిలో విషం అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. మొదటిగా న్యూరోటాక్సిక్, అంటే ఈ విషం అనేది ఈ విషపూరితమైన పాములు కరిచినప్పుడు ఈ విషం అనేది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది, నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. రెండవదిగా హిమోటాక్సిక్, ఈ యొక్క విషం అనేది రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. అయితే ఇప్పుడు మనం చూద్దాం విషపూరితమైన పాముల గురించి. మొదటగా మనం చెప్పుకోవాలంటే మన ప్రాంతంలో ఎక్కువగా మనకి కనిపించేటువంటి పాము స్పెక్టికల్ కోబ్రా. దీన్ని మన వాడుక భాషలో నాగుపాము మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది చాలా విషపూరితమైన పాము. ఇది కరిచిన వెంటనే ఆ యొక్క ప్రాంతంలో కొద్దిగా వాపు, కొంత నొప్పి ఉంటుంది. సరైన సమయంలో కన్నా వైద్య సహాయం తీసుకోకపోతే నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతిని రెస్పిరేటరీ సిస్టమ్ కూడా బ్లాక్ అయిపోయి పక్షవాతం సంభవిస్తుంది. ఆ వెంటనే కేవలం ఒక గంటన్నర వ్యవధిలోనే మరణం సంభవిస్తుంది. వెంటనే గమనించి ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా వెంటనే వైద్య సహాయం తీసుకుంటే బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నాగుపాము గురించి. అయితే రెండవ స్థానంలో చూసుకుంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కువ మంది ఏ పాము కాటు వలన మరణిస్తున్నారంటే రక్త పింజర. దీన్ని రస్సెల్ వైఫర్ అని పిలుస్తారు. ఈ రక్త పింజరలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అయితే ఈ రక్త పింజర యొక్క విషయం ఎలా ఉంటుందంటే ఈ పాము కాటు వేసినప్పుడు వెంటనే ఆ ప్రాంతం తీవ్రంగా ఉబ్బిపోతుంది, గ్యాంగ్రీన్కి గురవుతుంది. అది కాలైనా చేయైనా ఏ ప్రాంతంలో కలిస్తే ఆ యొక్క ఏరియా మొత్తం స్తంభించిపోతుంది అనమాట. అలా జరగడమే కాదు, విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ విషం అనేది రక్తంలో ప్రవేశించగానే గుండె అదేవిధంగా కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. రక్తనాళాలు మొత్తం చిట్లిపోయి శరీరంలో నుంచి స్వేద గ్రంథులలో నుంచి, స్వేద రంధ్రాల్లో నుంచి రక్తం అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా జరిగిన కొంతసేపటికే గుండెపోటు వచ్చి మనిషి ఒక గంటన్నరలోనే మరణానికి చేరువైపోతాడు. వెంటనే వైద్య సహాయం తీసుకోకపోతే ఈ యొక్క పాము కాటు వేసిన వ్యక్తి బహు క్రూరంగా, భయానకంగా మరణించే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఈ పాము కాటు వల్ల మరణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ కామన్ క్రైట్,
దీన్ని మన సహజంగా వాడుక భాషలో కట్లపామని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మన భారతదేశంలోనే, భారత ఉపఖండంలోనే అత్యంత విషపూరితమైన పాము వచ్చేసి ఇండియన్ కామన్ క్రైట్. ఈ కట్లపాము చాలా మంది చాలా తేలిగ్గా తీసుకుంటారు, కానీ వాస్తవంగా అందరూ అన్నిటికన్నా విషపూరితమైన పాము నాగుపాము అనుకుంటారు. కానీ నాగుపాము కన్నా కూడా 16 రెట్లు విషపూరితమైనది ఈ కట్లపాము. ఈ కట్లపాము చూడడానికి నలుపు రంగులో తెల్లటి చారలను అడ్డంగా కలిగి ఉంటుంది. ఈ పాము కరిస్తే చీమ కుట్టినట్టు లేదా దోమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. కాటు వేసిన విషయం కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉండవు. చిన్నపిల్లలను కానీ ఈ పాము కరిచినట్లయితే అసలు తెలుసుకునే ఛాన్సెస్ ఉండవు. పామును చూసినట్లయితే తెలుసుకోగారు. ఈ పాము కరిచిన వెంటనే కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అవ్వడం అలా జరిగి కేవలం 45 నిమిషాల్లోనే మరణించడం జరుగుతుంది. ఈ పాము కరిచిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. లేనట్లయితే అత్యంత తక్కువ సమయంలోనే మనిషి మరణానికి చేరువైపోతాడు. ఇవి ముఖ్యంగా ప్రధానంగా మన ప్రాంతాల్లో వీటి నుంచి ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. ఇకపోతే విషరహిత పాముల గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటి స్థానంలో ర్యాట్ స్నేక్. ర్యాట్ స్నేక్ అంటే జర్రిపోతు లేదా జర్రిగొడ్డు అని మనం పిలుచుకుంటుంటాం. ఇది చాలా భారీ సైజులో ఉంటుంది. దీన్ని ఈ కాటు గురైన వాళ్ళు ఎక్కువ ఇది విషపూరితమైన పాము అనిపించి టెన్షన్కి గురయ్యి వెంటనే ఏదో ఒక లేనిపోయిన సమస్యను తెచ్చుకుంటారు. వాస్తవంగా ఇది విషరహితమైన పాము. ఈ పాము కాటు వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ ఎవరైనా కాటు వేస్తే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటే సరిపోతుంది, అంత భయంగా ఉంటే. లేదు వదిలేసినా కూడా ఆ ప్రాంతాన్ని సబ్బుతో కడిగి నీట్గా వదిలేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేసి పసరిక పాము. పసరిక పాము చాలా మంది ఏదో ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి, కానీ వాస్తవంగా పసరిక పాము అంత విషపూరితమైన ఏమీ కాదు. కానీ చాలా తక్కువ మోతాదులో దీనిలో విషం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది దేనైనా ఆహారాన్ని పట్టుకున్నప్పుడు ఆ యొక్క ఆహారాన్ని చలనం లేకుండా చేయడానికి చాలా తక్కువ మోతాదులో కొంత టాక్సిన్ అయితే విడుదల చేస్తుంది. ఇది మనిషి ప్రాణాలకు అయితే ఎటువంటి ప్రమాదం ఉండదు. అలా చెప్పి చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాము గ్రీన్ కలర్లో చాలా అందంగా ఉందని చెప్పి తోక పట్టుకోవడానికి అలా ఆడించడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా మంచి పద్ధతి కాదు. అదేవిధంగా తర్వాత చిట్టిరిగ పాము. ఈ చిట్టిరిగ పాము గురించి గ్రామీణ ప్రాంతాల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఇది మనిషిని కాటు వేస్తుంది లేదా ఏదన్నా చేస్తే పగబడుతుంది, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, మనిషిని కాటు వేసిన తర్వాత ఇది చెట్టుపైకి వెళ్లి అతను మరణించే వరకు చూస్తుంది అనేటువంటి కల్పిత కథలు అయితే చాలా ఉన్నాయి. వాస్తవంగా ఇలాంటిది ఏమీ ఉండదు. ఇది చాలా సాధు స్వభావి. ఇది కేవలం చెట్టు మీద కీటకాలను తింటూ మాత్రమే జీవిస్తుంది. అంతకుమించి దీనికి ఎటువంటి ప్రత్యేకత అయితే ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే నూనె కట్టడి గురించి కూడా చాలా విషపూరితమైన పాముగా పరిగణిస్తారు, కానీ అంత ప్రమాదం అయితే ఏమీ ఉండదు. దీనిలో కూడా చాలా తక్కువ మోతాదులో మాత్రమే విషయం ఉంటుంది. కానీ ఈ పాము కరిచిన వెంటనే వైద్య సహాయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి పరిసరాల్లో ఎక్కువగా కనిపించే పాములు. ఇంకా చెప్పాలంటే కొండ చిలువ నుంచి ప్రమాదం అంటే ఇది దాడి చేస్తుంది, ఏకంగా మనుషులుగా జంతువులను మింగేస్తుంది, అంతేగాని విషపూరితమైన పాము కాదు. ఇక విషపూరితమైన పాము గురించి చెప్పాలంటే విషపూరితమైన పాముల్లోనే అతి పెద్దది వచ్చేసి కింగ్ కోబ్రా, నల్ల త్రాచు అంటారు దీన్ని. ఇది విషపూరితమైన పాముల్ని తింటూ ఉంటుంది, అదేవిధంగా జీవ వైవిధ్యానికి తోడ్పడుతుంది. ఈ యొక్క పాములను ఎవరైనా సరే చంపినా లేదా వాటిని బంధించినా సరే వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఏ పామును కూడా చంపేటువంటి హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే పాములు ప్రకృతిలో జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి. పాములు ఎలుకలను, కప్పలను, కీటకాలను తిని పంటలను నాశనం కాకుండా చూస్తాయి. పాముల వలన చాలా జీవ వైవిధ్యం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పాములను చంపేటువంటి హక్కు ఎవరికీ లేదని గుర్తించాలి. ఇది చాలా బ్రీఫ్గా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాముల గురించి అవగాహన మీకు తెలియజేయడం జరిగింది. గమనించవలసిన విషయం ఏమిటంటే రక్తపింజర, పసిరిక పాము మాత్రమే డైరెక్ట్గా పిల్లల్ని కంటాయి. ఇవి గుడ్లు పెట్టవు. ఇక అదేవిధంగా పైతాన్ కూడా డైరెక్ట్గా పిల్లల్ని కంటుంది. మిగతా పాములన్నీ కూడా గుడ్లు పెట్టి గుడ్లను పొదిగి పిల్లల్ని కండడం జరుగుతుంది. కానీ పైతాన్, రక్తపింజర, పసిరిక పాము మాత్రం మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇవి డైరెక్ట్గా పిల్లల్ని కంటాయని తెలుసుకోండి. ముఖ్యంగా అలర్ట్గా ఉండాల్సి వచ్చేసి ఇండియన్ కామన్ క్రైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాము చిన్నపిల్లల్ని కానీ కాటు వేసిందంటే అసలు కాటు వేసిన విషయాన్ని కూడా ఎవరు తెలుసుకోలేరు. కేవలం చీమ, దోమ కలిసినట్టు మాత్రమే ఉంటుంది. ఎటువంటి రక్తస్రావం కూడా ఉండదు. ఘాట్లు కూడా సరిగా కనిపించవు. ఆ పామును చూసినట్లయితేనే పాము కలిసిందన్న విషయాన్ని మనం తెలుసుకోగలం. లేనట్లయితే ఏదో వికారంగా ఉందిలే, ఏదో తలనొప్పిగా ఉందిలే, ఏదో వామిటింగ్స్ అవుతున్నాయి అనుకుంటారు. అలా అనుకునే లోపే కేవలం 45 మినిట్స్లోనే మనిషికి మరణం సంభవిస్తుంది. కాబట్టి కట్లపాము అంటారు ఈ పాముని. ఈ పాము విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా అలర్ట్గా ఉండాలి. ఇది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియచేయండి. ఎప్పుడైనా పాము కాటు సంభవించిన వెంటనే మీ దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఎప్పుడు కూడా అక్కడ 24/7 యాంటీవీనం అనేది అందుబాటులో ఉంటుంది. మీ ప్రాణాలను కాపాడుకోండి. మూఢనమ్మకాల వైపు పరుగులు ఎత్తొద్దు, అవి ప్రాణాలు తీస్తాయి. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించి పాము కాటు సంభవించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి యాంటీవీనం తీసుకుని ప్రాణాలు నిలుపుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.